నామములో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడవు. ఆమేన్. ఈ నెల దేవుడు ఈ స్తోత్రం జూలై నెలలో దేవుడు నాతో మాట్లాడారు. ఎలాగే స్తోత్రం ద్వితీయోపదేశకాండము 8:18 నీవు భాగ్యము సంపాదించుకున్నటకు నీకు సామర్థ్యము కలుగచేయవాడు ఆయనే. హల్లెలూయా. అలాగనే దేవుడి నెల, ఈ వారం, ఈ రోజు అంతా భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగచేసినది దేవుడే. అవును ప్రియమైన దేవుని బిడలారా, మనందరం ప్రార్థన చేస్తాం. పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, మంచి దేవుడవయ్యా, బలపరచండి, శక్తిపరచండి, எல்லா విధ పోరాటం నుండి విడుదల దయచేయండి అయ్యా. ఈ వాక్యము వినిచున్న ప్రతి ఒక్కరి పైన యేసుక్రీస్తు యొక్క రక్తమును స్తోత్రం ప్రక్షాళిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశ్చర్యమైన కార్యం చేయండి, విడిపించండి, బలపరచండి, సాతాన్య కట్ల నుంచి విడుదల దయచేయండి, అభిషేకముతో నింపండి ప్రభువా. ఎలా విధ శాప కట్ల నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రం, అభిషేకం చేత నింపినందుకు స్తోత్రం, బలహీనం మార్చినందుకు స్తోత్రం. ఎంతమంది మంచం మీదే హల్లెలూయా వ్యాధి పడకలు ఉన్నారో వారు యేసుక్రీస్తు నామములో విడుదల కలిగినట్లు చేయండి ప్రభువా. ఎలా విధ దుఃఖం నుండి, బాధల నుండి, నిందల నుండి, అవమానం నుండి విడుదల దయచేయండి ప్రభువా. ఈ వాక్యం వలన వాళ్ళని ఓదార్చండి, బలపరచండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 8:18 చెప్పబడుతుంది. ద్వితీయోపదేశకాండము 8:18 చెప్పబడుతుంది. ఎలాగే భాగ్యము సంపాదించుకున్నడకు సామర్థ్యం కలుగచేయవాడు ఆయనే. మనం అనుకుంటున్నాము ఇదన్నీ నా బలం వలన సంపాదించుకున్నాను, నేను కట్టిన హౌస్, నేను కొనిన వాహనాలు, నేను చేసిన మహాకార్యములు అని మనల్ని మనమే స్తోత్రం మెప్పుకొనిచున్నాము, కానీ పొగడుతున్నాము. అలా కాదు. భాగ్యం సంపాదించుకోవడానికి బలం, సామర్థ్యం, శక్తి, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ కాలంలో హల్లెలూయా మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి, మీ వల్ల కాదు, మీ వల్ల పని చేయడానికి కుదరాదు, ఈ పనికి మాలిన పాత్రం అని స్తోత్రం చాలామంది పలుమార్లు చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని స్తోత్రం పని చేసే పాత్రంగా, బలపరిచే పాత్రంగా మిమ్మల్ని మార చేసిన వాడు యేసొక్కడే. స్తోత్రం. బైబిల్ ఎలా చెప్పబడుతుంది? ఫిలిప్పీ పత్రిక 4:19 చెప్పబడుతుంది. అలాగే ఫిలిప్పీ 4:19 ఇలా కాక దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతి అవసరాలను తీర్చిన దేవుడు, ప్రతి మీ అక్కర్లను తీర్చిన దేవుడు. కొంతమంది చెప్తారు, నాకు ఇలాగే అప్పులున్నది, నాకు ఇలాగే స్తోత్రం నేను సంపాదించుకున్న సంపాదన నా కుటుంబమును పోషించడానికి కుదరలేదు బ్రదర్, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను, సరి అయిన భోజనం చేయలేకపోతున్నాను, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను, స్తోత్రం సరిపోవట్లేదు అంటారు. స్తోత్రం. నేను ఒక మాట చెప్పగలను, ఈ వాక్యం చదివి మీరు స్తోత్రం దేవుని యొక్క ఐశ్వర్యమును పొందుకోండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకోండి. దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఆశీర్వదించిన దేవుడు, అభిషేకం చేసిన దేవుడు. బైబిల్ వాక్యం ఇలాగ చెప్తుంది. కీర్తన 67:2 ఇలాగ చెప్పబడుతుంది. ఏమండి? ఆయన కనికరించి మిమ్మల్ని ఆశీర్వదించును. చదువుదామా? కీర్తనలు 67:2
దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయును. బ్రదర్ అండ్ సిస్టర్, మిమ్మల్ని ప్రకాశింపచేయబోతున్నారు. కనికరించి మీ పరిస్థితిని చూసి, మీ అవస్థను చూసి హల్లెలూయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మన దేవుడికి స్తోత్రం. 272 పేర్లు అని బైబిల్లో చెప్పబడుతుంది. ఒక భక్తుడు పాడుతున్నారు, యెహోవా దేవునికి వేలాది వేల నామములని. అందులో 250 నామములో 272 నామములో స్తోత్రం ఒక్క నామం ఏంటంటే ఆయన ఆశీర్వదించిన దేవుడు. మన దేవుడు మీ దరిద్రమును తరించి ఉండకుండా స్తోత్రం ఆశీర్వదించిన దేవుడు. ఆకాశ వాక్యులు తెరచి, స్తోత్రం పరలోక కవిని తెరచి పట్టజాలంతా మిమ్మల్ని దీవించబోతున్నారు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప, నడుస్తున్నామంటే దేవుని కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. ఆయన ఇచ్చిన సంపాద్యం, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం, ఆయన ఇచ్చిన సామర్థ్యం, హల్లెలూయా, అన్నీ ఆయన ఇచ్చినదే. హల్లెలూయా. ఎలా చెప్తే ఉండండి, దేవుడు ఇంకా ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు, బలపరచబోతున్నారు, ఘనపరచబోతున్నారు. ప్రార్థిస్తామా? దైవమే మీకు వేలాది వేల స్తోత్రం. మీరు మంచి దేవుడవయ్యా, గొప్ప దేవుడవు, మహనీయుడవు, మహాగణుడవు, జాలిగల దైవం, గొప్ప దేవుడవు. దైవమే మీ కుడి హస్తం చాపండి, మీ బలపరచండి. ఎంతమంది అప్పుల బాధలతో, స్తోత్రం కుటుంబ సమస్యలతో, స్తోత్రం హల్లెలూయా పల విధమైన శోధనతో సతమితమవుతున్నారు, వారందరికీ సమృద్ధి కలిగి హల్లెలూయా హల్లెలూయా ఆకాశ వాక్యులు తెరచి వాళ్ళని హల్లెలూయా పట్టజాలనంత ఆశీర్వాదముతోనే పండి ప్రభువా. కృప లోపల భద్రపరచండి. నీ నామ మహిమపరానికి సహాయం చేయండి, పరిశుద్ధపరచండి, బలపరచండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. എല്ലാ విధమైన బలహీనంతా మార్చండి ప్రభువా, స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న వారికి బలనివ్వండి. మంచం మీద హల్లెలూయా పల రోగముతో బాధించబడిన వారికి స్వస్థత దయచేయండి. హల్లెలూయా. అయ్యా అప్పుల బాధల్లో ఉన్న వారికి దేవుడు అప్పుల నుంచి ఒక విడుదల దయచేయండి. ఎన్నిటిలో దేవుడా మీ విడుదల హస్తం చాపండి, విడిపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరమై ఉంటున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన అవసరాలకి కింద కనపడిన నంబరుకి సంప్రదించండి. ఏ సమయము మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రార్థన వీరులు, ప్రార్థన యూదులు మీ కొరకు సిద్ధపడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ మినిస్ట్రీని మీ ప్రార్థన వలన, మీ కాணிకే సమర్పణ వలన ఈ పరిచర్యను హత్తుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.